చాలా మంది ఫ్యాషన్ డిజైనర్స్ అండ్ బ్యూటిషియన్స్ హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ చేస్తూ ఫిజికల్ గా బాగా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. కానీ ఎక్కువ అవుట్పుట్ ప్రొడక్ట్ చేయలేక ఫ్యూచర్ గ్రోత్ కాలేక అక్కడే స్ట్రక్ అయి ఆగిపోతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ రోజు నేను ఫ్యాషన్ డిజైనర్స్ అండ్ బ్యూటిషియన్ రిలేటెడ్ బిజినెస్ ఐడియాస్ చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు ప్రతిదీ జాగ్రత్తగా ఫాలో అయి ఇంప్లిమెంటేషన్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేది మీరు చూడొచ్చు. హాయ్ అండి, నేను మీ మహాలక్ష్మి, ఫౌండర్ ఆఫ్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. We provide self-employment to passionate women and jobless people to achieve financial freedom. ఇప్పుడు మనం టూ టాపిక్స్ గురించి డిసైడ్ అవుదామండి. ఒకటి వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ రెండు బ్యూటిషియన్. ఫ్యాషన్ డిజైన్ అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు? ఫ్యాషన్ డిజైనర్ అంటే కొంచెం హై లెవెల్స్లో స్టడీస్ చేసి మంచి హై క్వాలిఫికేషన్ ఉండి ప్రొఫెషన్గా వర్క్ చేసి ఎవరైతే ఈ స్టిచ్చింగ్ రిలేటెడ్ ఫ్యాషన్ దాంట్లో ఉంటారో వాళ్ళు ఫ్యాషన్ డిజైనర్స్. దీంట్లోనే కొంచెం ఎడ్యుకేషన్స్ తక్కువ ఉండి చిన్న మన ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు టైలర్స్ అంటారు. సో ఇది కూడా వాళ్ళకి రిలేటెడ్ అనమాట. హైగా ఆలోచించి హైగా థింక్ చేసి హైగా వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి టాప్ మోస్ట్ డిజైనర్గా నేమ్స్ ఉన్నాయి. టాప్ మోస్ట్ డిజైనర్ ఒక వర్క్ చేస్తే ల్యాక్స్లో ఉంటుంది. సో వాళ్ళకి అంత క్రేజ్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఆలోచిస్తారు, కొత్తగా డిఫరెంట్గా చేస్తారు కాబట్టి వాళ్ళకంత ఫేమస్ అనేది నేమ్ వచ్చింది. సో ఎవరైనా కూడా ఎప్పుడైనా కొత్తగా ఆలోచించి డిఫరెంట్గా చేసి అది సక్సెస్ అయినప్పుడే వాళ్ళకి మంచి పేరు అనేది వస్తుంది. మంచి పేరు ఊకే వస్తుందా? రాదు. కంపల్సరీ ప్రతి ఫెయిల్యూర్ తర్వాతనే సక్సెస్ అనేది వస్తుంది అనమాట. సో అది అయితే ప్రతి ఒక్కరూ మస్ట్ అండ్ షుడ్గా గుర్తుకు పెట్టుకోవాలి. ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ అనేది ఉండదు. 1 or 2 times అది చెడిపోయినా దాని తర్వాత అక్కడ లెర్నింగ్ నేర్చుకొని దాని త్రూ ఇంకా బెటర్ ఏం చేయాలనేది వాళ్ళు లెర్న్ చేసి అలా డిజైన్ అవుట్పుట్ తీస్తారు కాబట్టి వాళ్ళు అంత మంచి సక్సెస్గా ఫ్యాషన్ డిజైనర్స్ అయ్యారనమాట. సో అయితే ఫ్యాషన్ డిజైనర్స్లో చేసే వర్క్ ఏంటంటే కంప్లీట్గా హార్డ్ వర్క్. అయితే అది వర్కర్ బేస్ చేసుకొని చేస్తారా, అది వాళ్ళే చేస్తారా అనేది సెకండరీ. బట్ టోటల్గా అయితే అది హార్డ్ వర్క్ అనే మనం డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఫిజికల్గా ఒక మనిషి కూర్చొని కంప్లీట్గా చేసే వర్క్ కాబట్టి హార్డ్ వర్క్ అది. అలాంటి వర్క్కి రిలేటెడ్ ఇంకొక స్మార్ట్ వర్క్ యాడ్ అయితే ఎంత మంచి ఇన్కమ్ ఉంటుంది. రిలేటెడ్ బిజినెస్ వచ్చేసి ఎంబ్రాయిడరీ ఫీల్డ్. క్లాత్ డిజైన్ స్టిచ్చింగ్కి మెయిన్ రోల్ అనేది మన ఎంబ్రాయిడరీ ఫీల్డ్. ఈ ఎంబ్రాయిడరీతో అటాచ్ చేసి డిజైన్స్ ఏదైనా కుట్టినప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి అనమాట. దీనికి మన ఫిజికల్ స్ట్రెస్ అవసరం ఉండదు. టోటల్ ఆటోమేటిక్ అవడం వల్ల దాని వర్క్ అదే చేసుకుంటుంది కాబట్టి హార్డ్ అండ్ స్మార్ట్ రెండు కలిపినప్పుడే సక్సెస్ గ్రోత్ అనేది మనకు వస్తుంది. సెకండ్ బ్యూటిషియన్స్ గురించి తెలుసుకుందాం. బ్యూటిషియన్స్ అంటే ఎవరు? వాళ్ళు అందంగా ఉంటూ ఎదుటి వారిని అందంగా ఉంచేవారే బ్యూటిషియన్స్. సో మనం బ్యూటిషియన్స్గా ఉంటూ చాలా మందికి కోరికలు ఉంటాయి. నేను అలా ఉన్నా ఇలా ఉన్నా, చాలా మందికి ఇంకా బాగా ఉండాలి అన్న కోరికలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా బ్యూటిషియన్సే ఆధారం. సో అలాంటి రిలేటెడ్ బిజినెస్ వచ్చేసి ఇంకా ఈ ఉమెన్స్ రిలేటెడ్ బిజినెస్ అనేది పార్లర్ కాబట్టి ఉమెన్స్ డిజైర్ నీడ్ వర్క్స్ కూడా కాబట్టి బ్యూటిషియన్స్ కూడా సెకండ్ సోర్స్ ఇన్కమ్ లాగా ఈ ఎంబ్రాయిడరీ ఫీల్డ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఫిజికల్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఒక దాంట్లో ఎర్న్ చేస్తూ పార్లర్లో సెకండ్ సోర్స్ ఇన్కమ్ మెషిన్ ద్వారా ఇక్కడ కూడా ఎర్న్ చేస్తారు. 2 sides ఇన్కమ్ ఉన్నప్పుడు ఏంటంటే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలా ఎర్న్ చేసి కూడా చాలామంది సక్సెస్ అయ్యారు చాలా మంది కూడా వర్క్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. నేను ఏదైతే బ్యూటిషియన్గా అంతకుముందు ఫ్యాషన్ డిజైనింగ్గా చేస్తూ దాని తర్వాత రిలేటెడ్ బిజినెస్ బ్యూటిషియన్గా చేసి బ్యూటిషియన్లో కూడా నాకు ఏంటంటే ఫిజికల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోయి ఇలా కాదు, సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఏదో ఉండాలి, ఇంకా మనం చేయకపోయినా కూడా ఇన్కమ్ అనేది రావాలి అన్న ఒక థాట్లో నుంచి నాకు ఈ ఎంబ్రాయిడరీ ఫీల్డ్ కంప్లీట్లీ ఆటోమేటిక్ ఉండడం వల్ల ఇది మనకు ది బెస్ట్ బిజినెస్ అని నేను అప్పుడు డిసైడ్ అయ్యాను కాబట్టి ఎంబ్రాయిడరీ ఫీల్డ్ అనేది నేను చూస్ చేసుకున్నాను. సో దానివల్ల బ్యూటిషియన్ కన్నా కూడా నాకు ఇప్పుడు గ్రోత్ అనేది తీసుకొచ్చిందంటే ఎంబ్రాయిడరీ ఫీల్డే. సో అలా రిలేటెడ్ బిజినెస్ కాబట్టి ఉమెన్స్ మన దగ్గరకు వస్తారు కాబట్టి ఇది వాళ్ళకి నీడ్ డిజైర్ ఉన్న
విజ్ కాబట్టి కంపల్సరీగా మనం రిలేటెడ్ బిజినెస్ అనేది ఇది స్టార్ట్ చేస్తే చాలా అనేది సక్సెస్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి టాపిక్. ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మరో యూస్ఫుల్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. నేను మీ మహాలక్ష్మి, సైనింగ్ ఆఫ్.